మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఈరోజు మనం ఈ వీడియోలో డీడీ ఫామ్ ఎలా రాయాలనేది మనం ఈరోజు క్లియర్గా చూద్దాము. సో డీడీ ఫామ్ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అండి. సో అందరికీ ఇది తెలిసి అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. డీడీ అంటే మనం ఏదైనా జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు ఆఫ్లైన్లో పేమెంట్ కట్టాలంటే ఖచ్చితంగా మనం బ్యాంక్కి వెళ్ళి డీడీ తీయమని చెప్తారు చాలామంది. సో మన ఆ డీడీని మనం ఏ విధంగా రాయాలి అనేది మొత్తం కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాకపోవచ్చు. ఓకేనా, దయచేసి పూర్తిగా వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, లెట్స్ బిగిన్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో మన డీడీ ఫామ్కి సంబంధించి మనం యూనియన్ బ్యాంక్కి సంబంధించింది మాత్రమే ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎలా రాయాలి అనేది మొత్తం నేను క్లియర్గా చెప్తాను. ఇది రాయాలంటే ముందు మనకు అంటే ఏ బ్యాంకులో డీడీ తీస్తున్నామో ఆ బ్యాంకులో ముందు అకౌంట్ కలిగి ఉండాలి. ఒకవేళ మంది లేకపోయినా మన పేరెంట్స్ కానీ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళ అకౌంట్ తీసుకొని అయితే వాళ్ళు సైన్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ అకౌంట్ ఉంటే మీరు ఏ విధంగా రాయాలనేది మాత్రం ఈరోజు నేను చెప్తున్నాను. ఓకేనా, మనకు డీడీ అంటే ఇలాంటి ఫామ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్కి వెళ్ళినప్పుడు. ఈ ఫామ్కు సంబంధించింది ఇది ఒక ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఎగ్జాంపుల్గా కొన్ని నేమ్స్తో సహా రాసి నేను చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫామ్ ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ బ్రాంచ్ అంటే ఎక్కడ బ్రాంచ్ అనేది మనం రాయాలి. సపోజ్ ఒంగోలు అయితే ఒంగోలు, గుంటూరు అంటే మనం ఎక్కడ బ్రాంచ్ ఏ ఊర్లో ఉందో మన బ్యాంక్కి ఆ ఊరి పేరు రాయండి. అదేవిధంగా మనం డీడీ తీస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ డీడీని టిక్ చేయండి. ఓకేనా, అదేవిధంగా ఇటుపక్క కూడా వైపాలెం, నేనైతే వైపాలెం కాబట్టి వైపాలెం అని రాశాను. ఇక్కడ డేట్ వేయండి, మీరు ఏ రోజు డీడీ తీస్తున్నారో ఆ రోజు డేట్ వేయండి ఇక్కడ రెండు వైపులా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ముందు అందరూ కూడా ఈ కార్నర్ గమనించండి. ఈ కార్నర్ మొత్తం నేను చెప్తాను ఫస్ట్గా. ఓకేనా, అందరూ ఈ కార్నర్ గమనించండి కొంచెం. ఓకే, ఇక్కడ డీడీ అని టిక్ చేసేసుకొని నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని ఉంది. సో ఎవరి అకౌంట్లోంచి అమౌంట్ కట్ అవ్వాలో వాళ్ళ పేరు ఇక్కడ రాయండి. ఒకవేళ ఎగ్జాంపుల్ నాకే అక్కడ అకౌంట్ ఉంది కాబట్టి నేను నా పేరు రాసేసాను. అదేవిధంగా మనం ఎంత చలానా తీస్తున్నాం అంటే ఎంత డీడీ తీస్తున్నాం మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 300 రూపీస్ మనం చలానా తీస్తుంటే దానికి ఖచ్చితంగా మనకు ఛార్జెస్ పడతాయండి. ఒక్కొక్క బ్యాంక్ ఒకలా ఉంటుంది. మీరు డీడీ తీసే ముందు ఖచ్చితంగా మీ బ్యాంక్కి వెళ్ళి అడగండి, మీరు తీసే అమౌంట్ ఎంతో చెప్తే వాళ్ళు దానికి ఎంత యాడ్ చేయాలో చెప్తారు. సో నేను యూనియన్ బ్యాంక్కి సంబంధించి మనకు 5000 లోపు అంటే ఎంత అమౌంట్ తీసినా కూడా 5000 లోపు 53 రూపీస్ పాయింట్ 10 పైసా కంపల్సరీ 10 పైసా కూడా రాయాలండి. ఇవి మనకు అడిషనల్గా ఛార్జెస్ పడతాయండి. బ్యాంక్ వాళ్ళు ఛార్జెస్ కట్ చేసుకుంటారు. దాన్ని ఎక్స్చేంజ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ అది కూడా మన అకౌంట్ నుంచి కట్ అవుతాయి. అంటే ఇప్పుడు నేను 300 డీడీ తీయాలంటే ఖచ్చితంగా 53 రూపీస్ 10 పైసా కూడా రాయాలి. అంటే మొత్తం 353.10 పైసా అనేది ఇక్కడ రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఏ బ్యాంక్కి తీస్తుంటే ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు కనుక్కోండి ఫస్ట్ డీడీ తీసే ముందే, లేదంటే డీడీ వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఎంత ఎక్స్చేంజ్ అనేది ఉందో అనేది కనుక్కోవాలి. అంటే మీరు ఎంత ఛార్జెస్ చేస్తున్నారో కనుక్కోండి. ఓకేనా, అదేవిధంగా ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డీడీ క్లిక్ చేయండి. ఇక్కడ డేటు పేరు రాసేసారు కదా, ఇక్కడ పేస్ నేమ్ అని ఉంది. అంటే మనం ఎవరికి పేరు మీద డీడీ తీస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది అభ్యర్థులు పేజ్ నేమ్ అనగా మీ పేరు రాస్తారండి. కాదు, ఓన్లీ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని దగ్గర మాత్రమే మీ పేరు రాయాలి. ఇక్కడ పేజ్ నేమ్ అంటే మనం ఎవరి పేరు మీద డీడీ తీస్తున్నాం అనేది నేను చెప్తున్నాను. ఈ మధ్య మనకు రీసెంట్గా ఒంగోలులో మెడికల్ కాలేజ్ సంబంధించి మనకు కొన్ని పోస్టులు పడ్డాయి. దానికి సంబంధించి డీడీ ఫామ్ ఎలా రాయాలని నేను ఈరోజు చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనకు ఏ అప్లికేషన్లో అయితే వాళ్ళు ఇచ్చుంటారు ఎవరి పేరు మీద డీడీ తీయాలనేది. ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అండి. అంటే ప్రిన్సిపాల్ ఉంటాడు కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ ఏపీ ఒంగోలుకి సంబంధించి అతని పేరు మీద మనం తీయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి మనం డీడీ తీస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ అమౌంట్ అనేది మళ్ళీ మనం ఇక్కడ ఏ విధంగా అయితే అమౌంట్ రాసాం అదేవిధంగా ఇక్కడ అమౌంట్ రాసి దీన్ని వరుసలోగా రాయాలి. 353 రూపీస్ 10 పైసా ఓన్లీ. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు అమౌంట్ అనే దగ్గర కూడా మీరు 353 రూపీస్ పాయింట్ 10 పైసా అని కూడా రాయాలి. అదేవిధంగా ఇక్కడ కింద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది అప్లికెంట్ అని ఉంది. ఇక్కడ బాగా గమనించేస్తే ఈ బాక్స్లో మీకు నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది అప్లికెంట్ అని ఉంది. ఇక్కడ మీ పేరు అదేవిధంగా మీ అడ్రస్ రాయండి. అంటే మీ ఊరు, మీ పేరు, ఓకేనా, మీ మండలం ఏంది, ఓకేనా, ప్రకాశం ఏపీ అలా రాసేసేయండి. అదేవిధంగా ఇక్కడ
నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ సైన్ అని ఉంది, అభ్యర్థి సంతకం అని ఉంది. ఇక్కడ మీరు ఒక సైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, మీరు సైన్ చేయాలి. కొన్ని బ్యాంక్స్లో అమౌంట్ డైరెక్ట్గా కట్టించుకుంటారు, ఓకేనా. సో ఈ విధంగా రాయాలి. ఒకవేళ కొన్ని బ్రాంచ్లో అమౌంట్ కట్టించుకున్నప్పుడు మనం ఇక్కడ అమౌంట్ నోట్లు ఏంటో రాస్తాము, కానీ కొన్ని బ్యాంకులు ఇక్కడ అమౌంట్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా మన అకౌంట్లోంచే కట్ చేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా. కాబట్టి దానికి ఇంకొక ఫామ్ రాయాల్సి వస్తుంది, అదేంటో కూడా నేను చెప్తాను. దీని వచ్చరికి డీడీ ఫామ్ అంటాము, ఓకేనా. డీడీ ఫామ్, దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ లాస్ట్లో అభ్యర్థిని సైన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు అందరూ కూడా మీ సిగ్నేచర్ చేసేయండి. ఒకవేళ నేమ్ అకౌంట్ ఎవరిదైతుందో వాళ్ళ సిగ్నేచర్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా ఇది ఎవరి అకౌంట్ ఉంటే వాళ్ళు చేయండి. వేరే వాళ్ళు మీ ఫాదర్ మదర్ అయితే వాళ్ళు సైన్ చేయాలి. మీరు రాసినా కూడా మీ సంతకాలు పెట్టకుండా వాళ్ళ సంతకాలు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకవేళ అమౌంట్ అయితే అమౌంట్ వేసుకోవాలని చెప్పాను కదా, అలా కాకుండా కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మనకు డైరెక్ట్గా మన అకౌంట్ నుంచి కట్ చేస్తాయి. దానికి సంబంధించి మళ్ళీ ఈ ఫామ్ రాసిన తర్వాత అందరూ కూడా ఈ డీడీ ఫామ్ రాయటం అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్లో కూడా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా దీంతో పాటు మనకు డెబిట్ ఫామ్ అనేది తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. డెబిట్ ఫామ్ ఇది కూడా మనకు మన డీడీ తీసేటప్పుడు కొన్ని బ్యాంక్స్లో మన డెబిట్ ఫామ్ తీసుకోమంటారు. అంటే ఏంటి, మన అకౌంట్ నుంచి డైరెక్ట్గా అమౌంట్ కట్ అయిపోతే మనం ఏం పేమెంట్ కట్టకుండా మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్ కట్ చేసుకుంటారు. దీనికి సంబంధించిన డెబిట్ ఫామ్ ఒకటి ఇస్తారు. ఇక్కడ మీ పేరు, మీ అకౌంట్ నెంబరు, మనం ఎంత అమౌంట్ డెబిట్ చేయాలనుకుంటున్నాం మన అకౌంట్లో చిందాక మనం అక్కడ రాసాం కదా డీడీ ఫామ్లో 353 రూపీస్ 10 పైసా అని, అది రాయాలి. అదేవిధంగా వర్డ్స్లో రాయాలి. ఇక్కడ కింద కూడా మీ సిగ్నేచర్ కంపల్సరీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. డేట్ వేయాలి, అంతే. మనం ఏం చేయాల్సిన పని లేదు. మన పేరు, మన అకౌంట్ నెంబరు, ఎంత అమౌంట్ దాని వర్డ్స్లో రాయాలి, మీ సైను. సో ఏ రోజు తీసుకున్నా ఆ రోజు డేటు. అదేవిధంగా దీని బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక సిగ్నేచర్ చేసేయండి, అంతే. సింపుల్గా మీరు తీసుకెళ్ళేసి మన బ్యాంకులో ఇస్తే మనకు ఈజీగా వాళ్ళు కొట్టేసి మనకు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. మన చెక్ బుక్లో ఉంటుంది కదా, ఆ టైప్లో ఒక డీడీ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనము ఎక్కడైతే మనం ఎవరి పేరు మీద తీసామో వాళ్ళకి మనము పంపించడం కానీ లేదంటే ఇవ్వడం కానీ జరగాలి. అలా ఇస్తేనే మన అప్లికేషన్స్ కానీ, అంటే మనం ఏదైనా జాబ్కి అప్లై చేస్తే ఆ జాబ్ సంబంధించిన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. మనం ఆ ఒరిజినల్ డీడీ ఇస్తేనే వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీరందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. కానీ ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే ఈ సంబంధించి యూనియన్ బ్యాంక్కి సంబంధించిన ప్రతి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి అందరూ కూడా ఒకసారి చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ.